ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవాలంటే శుక్రవారం పూట గృహంలో క్షీరదీపాన్ని వెలిగించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. ఇలా తామర ఒత్తులతో దీపం వెలిగించిన తరువాత ప్రత్యేకమైనటువంటి క్షీరదీపాన్ని కూడా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెలిగించాలి. ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలంటే, క్షీరదీపాన్ని వెలిగించడానికి ఒక వెండి పళ్ళెము లేదా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము తీసుకోవాలి. ఆ పళ్ళెం మీద తడి గంధంతో శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయాలి. ఈ శ్రీం అనేటటువంటి అక్షరము శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అక్షరం. లక్ష్మీదేవికి గంధం అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే తడి గంధంతో ఆ పళ్ళెం మీద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయాలి. అలా రాసిన తర్వాత శ్రీం అనే అక్షరంలో 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పళ్ళెంలో ఒక చిన్న వెండి గిన్నె కానీ లేదా రాగి గిన్నె కానీ లేదా ఇత్తడి గిన్నె కానీ ఉంచాలి. ఆ గిన్నెకి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ గిన్నెలో ఆవు పాలు పోయాలి. అలా ఆవు పాలు పోసిన తర్వాత ఆవు నెయ్యి కొద్దిగా తీసుకొని ఆ ఆవు నెయ్యిని గిన్నెలో ఉన్నటువంటి ఆవు పాలల్లో వేయాలి. ఆ తర్వాత 3 చిన్న చిన్న ఒత్తులు తీసుకొని ఆ 3 చిన్న ఒత్తులు కూడా ఆవు నెయ్యిలో ముంచి తడిపి ఆ 3 చిన్న చిన్న ఒత్తులకి ఒక తమలపాకుని చుట్టూరా చుట్టి ఆ 3 చిన్న ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి గిన్నెలో ఉన్నటువంటి ఆవు పాలల్లో ఉన్న ఆవు నెయ్యిలో ఆ 3 ఒత్తులు కలిపి వెయ్యాలి. ఇప్పుడు ఆ ఒత్తిని అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. దీన్నే క్షీరదీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షీరదీపం ఎక్కువసేపు కొండెక్కకుండా వెలగాలంటే గిన్నెలో పోసిన ఆవు పాలలో ఎక్కువ ఆవు నెయ్యి వేయాలి. అప్పుడు క్షీరదీపం ఎక్కువసేపు కొండెక్కకుండా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా 6 శుక్రవారాలు గృహంలో ఎవరైతే క్షీరదీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో భాగ్యస్థానములో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. దానివల్ల అదృష్టం కలిసి రావటం, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటం, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటం ఇవన్నీ జరిగి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ క్షీరదీపం వెలిగించిన రోజే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన గోమతీ చక్రాల పరిహారం కూడా పాటిస్తే విశేషంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆ పరిహారం ఏంటంటే 3 గోమతీ చక్రాలు కానీ 6 గోమతీ చక్రాలు కానీ తీసుకుని వాటిని ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. ఆ మూటకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీసినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుక్రవారం సందర్భంగా క్షీరదీపం వెలిగించండి. ధనలక్ష్మీదేవి విశేషమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కండి.